హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణప్రసాద్ హోంకుల. వెల్కమ్ హోంకులాస్. ఈరోజు మనం నెల్లూరులోని శ్రీ అద్దాల సాయిబాబా మందిరం వచ్చామండి. దీన్ని సాయి దర్బార్ అని పిలుస్తారు. ఈ ఆలయం బయట నుంచి అవుట్లుక్ మీకు చూపిస్తున్నాను. చాలా అందంగా ఉంటుందండి ఆలయం. ఉగాది శ్రీరామనవమి సందర్భంగా మహోత్సవం నిర్వహిస్తున్నారండి. ఇక్కడ 29/3 నుంచి 7/4 వరకు ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డు అండి. ఇక్కడ నిత్య అన్నదానం నిర్వహిస్తారండి. పల్లాది నగర్లో వెలిసి ఉన్న శ్రీ సాయినాథ్ మహారాజ్ మందిరంకి వచ్చామండి. దీన్ని అద్దాల సాయిబాబా మందిరం అంటారు. వీడియో పూర్తి చూసి లైక్, షేర్, భక్తులు తమకు తోచిన విరాళం ఇస్తూ ఉంటారు. నా వెనక ఆలయం ఉన్నదండి. శ్రీ సాయి దర్బార్ అని పిలుస్తారు. ఆలయం ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ కూడా చూడడానికి చాలా లైటింగ్తో దగదగలాడుతుందండి. గురువారం సందర్భంగా ఆలయం దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. తొలి మండపం అంటారండి. తొలి మండపం యొక్క ప్రాముఖ్యత సాయిబాబా మందిరం ఏర్పాటు చేసి ఉన్నా. ఒకవైపు సాయి విఘ్నేశ్వరుడు, ఒకవైపు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ దేవస్థానము జూన్ 1, 2005 ప్రారంభించారండి. 5 అడుగుల 4 అంగుళాల పొడవైన శ్రీ సాయిబాబా విగ్రహాన్ని ఆ రోజున శ్రీ దర్గా స్వామి అనేక మంది సాయి భక్తుల సమక్షంలో జపాలు జపిస్తున్నప్పుడు మధ్య ప్రతిష్ఠించారండి. దేవస్థానం సంబంధించిన మేనేజర్ గారికి పూర్తి వివరాలు ఇక్కడ తెలియజేస్తారు. అలాగే డొనేషన్లు కూడా ఇక్కడ సేకరిస్తారండి. మనం గుడి లోపలికి వచ్చాము. స్వామివారి విగ్రహం చూడండి ఎలా దగదగలాడుతూ మెరుస్తుందో. సాయిబాబా స్వయంగా ఉన్నట్టుగా అనిపిస్తుందండి. మీకు దగ్గర నుంచి సాయిబాబా అని చూపిస్తున్నాను. అందరూ చూసి సాయిబాబా కృపలు ప్రాతులు కావాలని కోరుకుంటున్నామండి. ఇది నెల్లూరు నగరంలో కలిగిన శ్రీ సాయిబాబా మందిరం అండి. స్వామివారికి పల్లకి సేవ రెడీ చేస్తున్నారండి. చూడండి, ఎటు చూసినా కూడా సాయిబాబా నామంతో విరజిల్లుతుందండి దేవస్థానము. సాయి మాటలు అని చెప్పి పోటీ ఏర్పాటు చేసి ఉన్నారు. సాయి సాయి అనే నామం స్వర్ణ కలిగి సకల దోషాలు దహించి వేస్తుంది. మందిర శాస్త్రి ఉపయోగకర్త మరియు ఈరోజు ఉపయోగకర్తలు పేర్లు ఇక్కడ బోర్డుపై రాసి ఉన్నారండి. పక్కనే దత్తాత్రేయ స్వామి ఫోటో ఉన్నదండి. ఇంకోవైపు నుంచి స్వామివారిని చూపిస్తున్నాను. స్వామివారి పాదుకులండి. ఈ దేవస్థానం మొత్తం చుట్టూ అద్దాలతో డెకరేట్ చేసి ఉన్నారండి. స్వామివారి ఫోటో షిరిడీలో ఎలా అయితే స్వామివారి ముందు సమాధి ఉంటుందో అలాగా ఏర్పాటు చేసి ఉన్నారండి. చూడండి, సాయిబాబాని మరొకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాము. ఎటు చూసినా కూడా సాయిబాబా విగ్రహములు, సాయిబాబాకు సంబంధించిన బోర్డ్స్ కనిపిస్తాయండి. ఇక్కడ సహస్రనామ యజ్ఞం జరుగుతుందండి. ఈరోజు 6వ రోజు. ఈరోజు దేవిశెట్టి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారండి ఉభయకర్తలుగా. ఇక్కడ ఏ సేవలకు ఏ రేట్లు అన్ని బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారండి. వచ్చిన భక్తులు మేనేజర్ గారితో సంప్రదించి ఈ సేవలకు సంబంధించి పాల్గొనాలని కోరుకుంటున్నారండి. శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం జరుగుతుందండి 6వ తారీఖు ఆదివారం రోజున. స్వామివారి దగ్గర ఎంతో మంది భక్తులు వచ్చి తమ తమ కోరికలు మొక్కుకుంటున్నారండి. స్వామివారి విగ్రహం పెద్ద విగ్రహం ఉంటుంది. ఒకవైపు చిన్న విగ్రహం పెట్టి మన చేతే పూజలు నిర్వహిస్తారండి ఇక్కడ పంతులు గారు. ఇంకొకసారి స్వామివారి దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాము. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు స్వామివారిని. వీడియో పూర్తి వరకు చూడండి. ఇక్కడ చూడలేనటి కొన్ని మీకు ఫొటోస్ రూపంలో చూపిస్తాము. అలాగే
ఈ ఉత్సవం సంబంధించిన పాంప్లెట్స్, ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనే ఫోన్ నెంబర్లు అవన్నీ చివర మీకు తెలియపరుస్తారండి. అవన్నీ చూడండి. దేవస్థానం అంతా పెయింటింగ్, లైటింగ్ సంబంధించిన పెయింటింగ్తో ఏర్పాటు చేసి ఉన్నారు. దగదగలాడుతున్నదండి పెయింటింగ్. చూడడానికి చాలా అందంగా ఉందండి. దేవస్థానం మొత్తం ఇలాగే డెకరేట్ చేసి ఉన్నారు. అందువల్లే దీన్ని అద్దాల సాయిబాబా మందిరం అంటారండి. అద్దాల సాయిబాబా మందిరం అంటే నెల్లూరులో ఎవరైనా చెప్తారండి ఎక్కడ అనేది. నెల్లూరు రావడానికి దేశంలో నలువైపు నుంచి బస్సులు, ట్రైన్లు సౌకర్యం ఉన్నదండి. నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్లు, ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంటుందండి. ఈ దేవస్థానం బాలాజీ నగర్లో ఉంటుంది. ఎవరైనా కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. వచ్చేవారు గురువారం అయితే ఇంకా ఎక్కువగా పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. చూడండి, పైన సీలింగ్ కూడా డెకరేట్ చేసి ఉన్నారు. ఇంకొకసారి స్వామివారిని మీకు దగ్గర నుంచి చూపిస్తున్నామండి. ఓం సాయిరామ్. పల్లకి సేవ రెడీ అయిపోతుందండి. ఈ పల్లకి సేవ రెడీ అయ్యే లోపల మనం అఖండ సంకీర్తన జరుగుతున్న ప్లేస్కి వెళ్తామండి. అది ద్వారకామయ్య అంటారు. అక్కడే నిత్యాన్నదానం కూడా జరుగుతుందండి. ఆ ద్వారకామయ్యని నిత్యాన్నదానం జరిగే ప్రదేశంలో మీకు చూపిస్తాము. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబర్స్ వీడియో పూర్తి వరకు చూసుకుంటలేండి, మధ్యలో స్కిప్ చేస్తున్నారు. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన పాంప్లెట్స్ మీకు డీటెయిల్గా చూపిస్తాను. పాస్ చేసుకొని అక్కడ చదివి మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. ఇవి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండి. పాంప్లెట్స్ అన్ని పూర్తిగా చూసి వివరాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నామండి. ఉగాది రోజు కార్యక్రమం నిర్వహించారండి. అలాగే శ్రీరామనవమి రోజు కూడా కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది నిత్యాన్నదానం సత్రంలో ఏర్పాటు చేసిన బోర్డు అండి. ద్వారకామయ్యని బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారు. మనం ఇప్పుడే లోపలికి వచ్చామండి. ఇక్కడ అఖండ సంకీర్తన జరుగుతుందండి. శ్రీ సాయిబాబాకి ఎంతోమంది భక్తులు 24 గంటలు సంకీర్తనలు చేస్తుంటారండి. 24 గంటలు ఆగకుండా మీరు అనుకున్న రోజులు సంకీర్తనలు చేస్తూనే ఉంటారు. ఎంతోమంది భక్తులు ఇక్కడ వచ్చి సంకీర్తనలు చూస్తున్నారండి. విన్నారు కదండి, అఖండ సంకీర్తనలు పల్లకి సేవ స్టార్ట్ అవుతుందండి. మనం అక్కడికి వెళ్తున్నాము. సుస్వరములతో పాటలు పాడి తగిట తగిటయని కారములేయ ద్వారకమాయి పరవశించగా బాబా ఎదురుగా భజనలు సాగి ప్రతి గురువారము ఆనందముగా मेरे कांति नमो नमः सद्गुरुदाई नमो नमः ओम काली नमो नमः श्री काली नमो नमः जय जय काली नमो नमः सद्गुरुदाई नमो नमः ओम काली नाई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की श्री పల్లకి సేవ స్టార్ట్ అయింది. చూడండి, పల్లకి సేవ ముందు సాయిబాబా ఒరిజినల్ ఫోటోను, అలాగే సాయిబాబా దండము, సాయిబాబా సంబంధించిన పాదుకలను తలపై ఉంచుకొని పల్లకి సేవ ముందు బ్యాండ్ మేళంతో మంగళ వాయిద్యంతో వెళ్తూ ఉన్నారండి. చూడండి, వెనక పల్లకి సేవ ముందు ఆడవారు, వెనక మగవారు మోస్తున్నారు.
పల్లకి సేవ చూడటం ఎంతో అదృష్టం అండి. గురువారం రోజు జరుగుతుంది ఈ పల్లకి సేవ. వెనక గొడుగులు తీసుకొని వెళ్తుంటారండి. ఎంతోమంది భక్తులు వచ్చి పల్లకి సేవను తెప్పిస్తూ ఉంటారండి. ఇది శాశ్వత ఉభయకర్తలు మరియు ఏ రోజుకు ఆ రోజు డబ్బులు కట్టి బుక్ చేసుకున్న ఉభయకర్తల ద్వారా ఈ పల్లకి సేవ నిర్వహిస్తారండి. పల్లకి సేవ అనంతరం ప్రసాద వితరణ కూడా ఉంటుందండి. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. చివరన వారి కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే చేయబడుతుందండి. మీకు ఏదైనా వివరాలు తెలియాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లో సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. మనం కూడా ఈ పల్లకి సేవలో పాల్గొన్నామండి. ఎంతో ఆనందంగా కలిగిందండి ఈ పల్లకి సేవలో పాల్గొనడము. నా వెనక పల్లకి సేవ వస్తుందండి, చూడండి. దేవస్థానం మొత్తం భక్తులతో నిండిపోయి ఉన్నదండి. దేవస్థానం ఎటువైపు చూసినా కూడా జనసందోహంతో నిండిపోయి ఉన్నదండి. భక్త జన సందోహం ఎక్కువగా ఉన్నదండి దేవస్థానంలో. బయటకు వచ్చిన తర్వాత స్వామివారికి విభూది, కుంకుమ, చంద్రముతో స్వామివారి తీర్థం ఇచ్చి ఆశీర్వదిస్తారండి పంతులు వారు. అలాగే ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి. ఇంకొకసారి స్వామివారిని మీకు చూపిస్తున్నామండి. స్వామివారి చిత్రపటము వెనక వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయండి, ఫోన్ నెంబర్స్ అవన్నీ. ఇంకొకసారి మీకు డిస్ప్లేలో కూడా పెద్దగా నెంబర్ వేస్తాను. వీడియో పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో.